శుక్లాం బ్రహ్మవిచారసారపరమామాద్యాం జగద్వ్యాపినీం వీణాపుస్తకధారిణీమభయదాం జాడ్యాంధకారాపహాం హస్తే స్ఫాటికమాలికాం విదధతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. 2026వ సంవత్సరంలో మేషరాశిలో జన్మించినటువంటి వారికి, అంటే మేషరాశి జాతకులకు ఈ సంవత్సరం మొత్తం కూడాను గోచార ఫలితాలు ఎలా ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకుందాం. ఈ 2026వ సంవత్సరంలో ముఖ్యమైనటువంటి గ్రహాలు గురు, శని, రాహువు, కేతువుల యొక్క గ్రహస్థితి ఎలా ఉంది అనంటే 3 రాశులలో బృహస్పతి సంచరిస్తున్నాడు. అంటే 5 డిసెంబర్ 2025 నుండి 1 జూన్ 2026 వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం కర్కాటక రాశిలోకి ప్రవేశించి 31 అక్టోబర్ 2026 వరకు కర్కాటకంలో సంచరిస్తున్నాడు. తదనంతరం సింహరాశిలోకి ప్రవేశించి 24 జనవరి 2027 వరకు సింహరాశిలో సంచరిస్తున్నాడు. అంటే గురువు 3 రాశులలో సంచరిస్తున్నాడు ఈ 2026వ సంవత్సరంలో. అదేవిధంగా శనైశ్వరుడు మొత్తం ఈ సంవత్సరం అంతా కూడాను మీనరాశిలో సంచరిస్తున్నాడు. రాహువు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. చివరి 25 రోజులు మకర రాశిలోకి ప్రవేశించి సంచరిస్తున్నాడు. అదేవిధంగా కేతువు సింహరాశిలో సంచరిస్తున్నాడు. చివరిలో కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. అయితే ఈ గ్రహస్థితి మేషరాశి వారికి ఎలా ఉంది అనే విషయాన్ని మనం చూసినట్టయితే, మేషరాశి వారికి గురువు 3, 4, 5 స్థానాలలో సంచరిస్తున్నాడు. అంటే ప్రథమంలో, అంటే జూన్ 1వ తారీఖు వరకు 3వ స్థానంలో సంచరిస్తున్నాడు. తదనంతరం చతుర్థ స్థానం, అర్ధాష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు. తర్వాత మళ్ళీ పంచమ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. ఇలా 3 స్థానాలలో గురువు మేషరాశి వారికి సంచరిస్తున్నాడు. ఇక శని ద్వాదశ స్థానంలో, అంటే ఏళ్నాటి శని ఉంది మేషరాశి వారికి. రాహువు 11వ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. కేతువు 5వ స్థానంలో కొంత ప్రతికూలంగా ఉన్నాడు. ఈ విధంగా ఈ ముఖ్యమైనటువంటి గ్రహాలు, ఈ 4 గ్రహాల యొక్క సంచారము చాలా ప్రభావాన్ని చూపిస్తుంది మన గోచార ఫలితాలపైన, సంవత్సరము జరిగేటువంటి ఫలితాలపైన ఈ 4 గ్రహాల యొక్క సంచారము, ప్రభావము ఉంటుంది. అయితే ఈ సంచారాన్ని, ఈ స్థానాలను మనం లెక్కలో తీసుకున్నట్టయితే ఓవరాల్గా ఎలా ఉంటుంది మేషరాశి వారికి ఈ సంవత్సరము అనంటే, క్రమంగా ఆర్థిక పురోగతి ఉంది ఈ సంవత్సరం. అంటే గ్రాడ్యువల్గా మీకు ప్రోగ్రెస్ కనబడుతుంది. అంటే ఆదాయంలో కానివ్వండి, ప్రొఫెషన్ పరంగా కానివ్వండి, రాబడి కానివ్వండి, మీకు క్రమేపీ పెరుగుతుంది ఈ సంవత్సరము. ఇక వృత్తిలో బాధ్యతలు పెరుగుతాయి. ఉద్యోగ మార్పు ఆలోచనలు మీకు ఫలిస్తాయి. అంటే ఈ 2026వ సంవత్సరంలో ఉద్యోగం, అంతకు ముందు చేస్తున్నటువంటి ఉద్యోగము మార్పు అనేటువంటిది ఈ సంవత్సరం కలుగుతుంది. మార్పు అనేది ఎప్పటి నుంచో మీరు అనుకుంటున్నప్పటికీ ఈ సంవత్సరము అది కార్యరూపం దాల్చేటువంటి అవకాశము బాగా కనబడుతుంది. ఇకపోతే వ్యాపారంలో స్థిరత్వము ఉంది. వ్యాపారస్తులకు ముఖ్యంగా ఈ సంవత్సరము బాగా కలిసి వస్తుంది. చేసేటువంటి వ్యాపారము కాన్స్టెంట్గా ఉంటుంది. అప్స్ అండ్ డౌన్స్ లేకుండా స్థిరంగా ఉంటుంది. స్థిరంగా ఉండడం మూలకంగా మీకు పొదుపు, కొత్త పనులు చేయడానికి చాలా అనుకూలమైనటువంటి సమయంగా మనం భావించవచ్చు. ఇక కుటుంబంలో ఏకాభిప్రాయం ఉంటుంది. భార్య, పిల్లలు, కుటుంబ పెద్దల మధ్యన సయోధ్య ఉంటుంది. కొంత కుటుంబ పెద్దల విషయం లోపల ఆరోగ్యం ముఖ్యంగా మీరు జాగ్రత్త తీసుకోవాలి. మీరు అంతకుముందు తీసుకున్నటువంటి రుణాలు క్రమంగా తగ్గుతాయి.
అంటే మీరు రీపే చేస్తారు ఈ సంవత్సరము, ఇబ్బంది లేకుండా అన్ని రుణాల నుండి కూడాను విముక్తులయ్యేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. ఇక ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది ఈ సంవత్సరం. అంటే దైవభక్తి, గురుభక్తి, పెద్దల ఎడ మీకు ఉన్నటువంటి అమితమైనటువంటి భక్తి ఈ సంవత్సరం పెరిగేటువంటి అవకాశం బాగా ఉంది. భూమి, ఆస్తి కొనుగోలు విషయంలో కొంత ఆలస్యం మట్టుకు కనబడుతుంది. అయినప్పటికీ కొనుగోలు చేస్తారు. సోదరులతో, ఆత్మీయులతో సంబంధాలు మెరుగుపడతాయి. విదేశీ ప్రయాణ సూచనలు ఉన్నాయి. అంటే విదేశీ ప్రయాణాలు ఈ సంవత్సరం మీరు చేస్తారు. శత్రువులపై ముఖ్యంగా ఈ సంవత్సరము మీకు విజయాన్ని చేకూరుస్తుంది. ఎవరైతే మీకు హాని తలపెట్టేటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళ మూలకంగా మీకు విజయము కలిగేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. అయితే వర్క్ లోడ్ పెరుగుతుంది ఈ సంవత్సరం, తద్వారా మానసిక ఒత్తిడికి గురయ్యేటువంటి అవకాశం కనబడుతుంది. ఓవరాల్గా మనం చూసినట్టయితే ఆరోగ్యంగా ఉంటారు. అయినప్పటికీ కొన్ని చిన్న చిన్న సమస్యలు, అంటే కాళ్ళ నొప్పులు, నడుము నొప్పి, చేతుల నొప్పులు, ఇలాంటి పెయిన్స్ మీకు వచ్చేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి ఈ సంవత్సరము. పిల్లల విషయంలో మట్టుకు మీకు మంచి జరుగుతుంది. మీరు మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఇకపోతే వాళ్ళు ఒక మంచి సంస్థలో చేర్పించడానికి కావలసినటువంటి సదుపాయాలను అన్నిటినీ కూడాను మీరు ఏర్పరుస్తారు. కొత్త పరిచయాలతో కొంత లాభదాయకం కనబడుతుంది ఈ సంవత్సరము. కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి. ధైర్యంతో నిర్ణయాలు తీసుకుంటారు. ఆదాయం కంటే ఖర్చులు కొంత ఎక్కువ కనబడుతున్నాయి. అయినప్పటికీ ఆదాయంలో, రాబడిలో మీకు ఇబ్బంది లేదు ఈ సంవత్సరం కనుక ఖర్చులను కొంత నియంత్రించుకున్నట్టయితే మీకు సదవకాశము ఉంది. గురు కటాక్షము ఉంది ఈ సంవత్సరము. శని మూలకంగా మీరు కొంత సహనానికి అలవాటు పడాలి. ప్రతి విషయంలోనూ తొందరగా రియాక్ట్ కాకుండా సహనాన్ని మీరు నెలకొల్పుకున్నట్టయితే సత్ఫలితాలను, గౌరవ ప్రతిష్టలను పొందుతారు. సమాజంలో మంచి పేరును తెచ్చుకుంటారు. ఆత్మీయులతో, స్నేహితులతో మీరు సత్సంబంధాలు నెలకొంటాయి. శుభకార్యాలకు కొంత ఆటంకాలు ఉన్నప్పటికీ శుభకార్యాలు చేస్తారు. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. సంవత్సరం చివరిలో మీకు చాలా కలిసి వస్తుంది. ఈ విధంగా గ్రహస్థితి మూలకంగా ఫలితాలు ఉన్నాయి. అయితే ఈ ఫలితాలను, గ్రహస్థితిని దృష్టిలో పెట్టుకున్నట్టయితే ముఖ్యంగా మనము పరిహారం ఏం చేసుకోవాలి దీన్ని రెక్టిఫై చేసుకోవడానికి అనంటే, శని ప్రీత్యర్థమై మీరు హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోండి. ఇక గురువారం రోజున శనిగలు, 2026వ సంవత్సరంలో మేషరాశిలో జన్మించినటువంటి వారికి, అంటే మేషరాశి జాతకులకు ఈ సంవత్సరం మొత్తం కూడాను గోచార ఫలితాలు ఎలా ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకుందాం. ఈ 2026వ సంవత్సరంలో ముఖ్యమైనటువంటి గ్రహాలు గురు, శని, రాహువు, కేతువుల యొక్క గ్రహస్థితి ఎలా ఉంది అనంటే, 3 రాశులలో బృహస్పతి సంచరిస్తున్నాడు. అంటే 5 డిసెంబర్ 2025 నుండి 1 జూన్ 2026 వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం కర్కాటక రాశిలోకి ప్రవేశించి 31 అక్టోబర్ 2026 వరకు కర్కాటకంలో సంచరిస్తున్నాడు. తదనంతరం సింహరాశిలోకి ప్రవేశించి 24 జనవరి 2027 వరకు సింహరాశిలో సంచరిస్తున్నాడు. అంటే గురువు 3 రాశులలో సంచరిస్తున్నాడు ఈ 2026వ సంవత్సరంలో. అదేవిధంగా శనైశ్వరుడు మొత్తం ఈ సంవత్సరం అంతా కూడాను మీనరాశిలో సంచరిస్తున్నాడు. రాహువు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. చివరి 25 రోజులు మకర రాశిలోకి ప్రవేశించి సంచరిస్తున్నాడు. అదేవిధంగా కేతువు సింహరాశిలో సంచరిస్తున్నాడు. చివరిలో కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. అయితే ఈ గ్రహస్థితి మేషరాశి వారికి ఎలా ఉంది అనే విషయాన్ని మనం చూసినట్టయితే, మేషరాశి వారికి గురువు 3, 4, 5 స్థానాలలో సంచరిస్తున్నాడు. అంటే ప్రథమంలో
అంటే జూన్ 1వ తారీఖు వరకు 3వ స్థానంలో సంచరిస్తున్నాడు. తదనంతరం చతుర్థ స్థానం అర్ధాష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు. తర్వాత మళ్ళీ పంచమ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. ఇలా 3 స్థానాలలో గురువు మేషరాశి వారికి సంచరిస్తున్నాడు. ఇక శని ద్వాదశ స్థానంలో అంటే ఏళ్నాటి శని ఉంది మేషరాశి వారికి. రాహువు 11వ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. కేతువు 5వ స్థానంలో కొంత ప్రతికూలంగా ఉన్నాడు. ఈ విధంగా ఈ ముఖ్యమైనటువంటి గ్రహాలు, ఈ 4 గ్రహాల యొక్క సంచారము చాలా ప్రభావాన్ని చూపిస్తుంది మన గోచార ఫలితాలపైన, సంవత్సరము జరిగేటువంటి ఫలితాలపైన ఈ 4 గ్రహాల యొక్క సంచారము ప్రభావము ఉంటుంది. అయితే ఈ సంచారాన్ని, ఈ స్థానాలను మనం లెక్కలో తీసుకున్నట్టయితే ఓవరాల్గా ఎలా ఉంటుంది మేషరాశి వారికి ఈ సంవత్సరము అనంటే, క్రమంగా ఆర్థిక పురోగతి ఉంది ఈ సంవత్సరం. అంటే గ్రాడ్యువల్గా మీకు ప్రోగ్రెస్ కనబడుతుంది. అంటే ఆదాయంలో కానివ్వండి, ప్రొఫెషన్ పరంగా కానివ్వండి, రాబడి కానివ్వండి, మీకు క్రమేపీ పెరుగుతుంది ఈ సంవత్సరము. ఇక వృత్తిలో బాధ్యతలు పెరుగుతాయి. ఉద్యోగ మార్పు ఆలోచనలు మీకు ఫలిస్తాయి. అంటే ఈ 2026వ సంవత్సరంలో ఉద్యోగం, అంతకు ముందు చేస్తున్నటువంటి ఉద్యోగము మార్పు అనేటువంటిది ఈ సంవత్సరం కలుగుతుంది. మార్పు అనేది ఎప్పటి నుంచో మీరు అనుకుంటున్నప్పటికీ ఈ సంవత్సరము అది కార్యరూపం దాల్చేటువంటి అవకాశము బాగా కనబడుతుంది. ఇకపోతే వ్యాపారంలో స్థిరత్వము ఉంది. వ్యాపారస్తులకు ముఖ్యంగా ఈ సంవత్సరము బాగా కలిసి వస్తుంది. చేసేటువంటి వ్యాపారము కాన్స్టెంట్గా ఉంటుంది. అప్స్ అండ్ డౌన్స్ లేకుండా స్థిరంగా ఉంటుంది. స్థిరంగా ఉండడం మూలకంగా మీకు పొదుపు, కొత్త పనులు చేయడానికి చాలా అనుకూలమైనటువంటి సమయంగా మనం భావించవచ్చు. ఇక కుటుంబంలో ఏకాభిప్రాయం ఉంటుంది. భార్య, పిల్లలు, కుటుంబ పెద్దల మధ్యన సయోధ్య ఉంటుంది. కొంత కుటుంబ పెద్దల విషయం లోపల ఆరోగ్యం ముఖ్యంగా మీరు జాగ్రత్త తీసుకోవాలి. మీరు అంతకుముందు తీసుకున్నటువంటి రుణాలు క్రమంగా తగ్గుతాయి. అంటే మీరు రీపే చేస్తారు ఈ సంవత్సరము ఇబ్బంది లేకుండా. అన్ని రుణాల నుండి కూడాను విముక్తులయ్యేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. ఇక ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది ఈ సంవత్సరం. అంటే దైవభక్తి, గురుభక్తి, పెద్దల ఎడ మీకు ఉన్నటువంటి అమితమైనటువంటి భక్తి ఈ సంవత్సరం పెరిగేటువంటి అవకాశం బాగా ఉంది. భూమి, ఆస్తి కొనుగోలు విషయంలో కొంత ఆలస్యం మట్టుకు కనబడుతుంది. అయినప్పటికీ కొనుగోలు చేస్తారు. సోదరులతో, ఆత్మీయులతో సంబంధాలు మెరుగుపడతాయి. విదేశీ ప్రయాణ సూచనలు ఉన్నాయి. అంటే విదేశీ ప్రయాణాలు ఈ సంవత్సరం మీరు చేస్తారు. శత్రువులపై ముఖ్యంగా ఈ సంవత్సరము మీకు విజయాన్ని చేకూరుస్తుంది. ఎవరైతే మీకు హాని తలపెట్టేటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళ మూలకంగా మీకు విజయము కలిగేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. అయితే వర్క్ లోడ్ పెరుగుతుంది ఈ సంవత్సరం. తద్వారా మానసిక ఒత్తిడికి గురయ్యేటువంటి అవకాశం కనబడుతుంది. ఓవరాల్గా మనం చూసినట్టయితే ఆరోగ్యంగా ఉంటారు. అయినప్పటికీ కొన్ని చిన్న చిన్న సమస్యలు, అంటే కాళ్ళ నొప్పులు, నడుము నొప్పి, చేతుల నొప్పులు, ఇలాంటి పెయిన్స్ మీకు వచ్చేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి ఈ సంవత్సరము. పిల్లల విషయంలో మట్టుకు మీకు మంచి జరుగుతుంది. మీరు మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఇకపోతే వాళ్ళు ఒక మంచి సంస్థలో చేర్పించడానికి కావలసినటువంటి సదుపాయాలను అన్నిటినీ కూడాను మీరు ఏర్పరుస్తారు. కొత్త పరిచయాలతో కొంత లాభదాయకం కనబడుతుంది ఈ సంవత్సరము. కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి. ధైర్యంతో నిర్ణయాలు తీసుకుంటారు. ఆదాయం కంటే ఖర్చులు కొంత ఎక్కువ కనబడుతున్నాయి. అయినప్పటికీ ఆదాయంలో, రాబడిలో మీకు ఇబ్బంది లేదు ఈ సంవత్సరం కనుక ఖర్చులను కొంత నియంత్రించుకున్నట్టయితే మీకు సదవకాశము ఉంది. గురు కటాక్షము ఉంది ఈ సంవత్సరము. శని మూలకంగా మీరు కొంత సహనానికి అలవాటు పడాలి. ప్రతి విషయంలోనూ తొందరగా రియాక్ట్ కాకుండా
సహనాన్ని మీరు నెలకొల్పుకున్నట్టయితే సత్ఫలితాలను, గౌరవ ప్రతిష్టలను పొందుతారు. సమాజంలో మంచి పేరును తెచ్చుకుంటారు. ఆత్మీయులతో, స్నేహితులతో మీరు సత్సంబంధాలు నెలకొంటాయి. శుభకార్యాలకు కొంత ఆటంకాలు ఉన్నప్పటికీ శుభకార్యాలు చేస్తారు. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. సంవత్సరం చివరిలో మీకు చాలా కలిసి వస్తుంది. ఈ విధంగా గ్రహస్థితి మూలకంగా ఫలితాలు ఉన్నాయి. అయితే ఈ ఫలితాలను, గ్రహస్థితిని దృష్టిలో పెట్టుకున్నట్టయితే ముఖ్యంగా మనము పరిహారం ఏం చేసుకోవాలి దీన్ని రెక్టిఫై చేసుకోవడానికి అనంటే, శని ప్రీత్యర్థమై మీరు హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోండి. ఇక గురువారం రోజున శనిగలు, పసుపు పచ్చ వస్త్రాన్ని దానంగా ఇవ్వండి. గురువులను సందర్శించుకోండి. మాతాపితృవులను సేవించండి. ఈ విధంగా మీరు చేసినట్టయితే మేషరాశి వారికి ఈ 2026వ సంవత్సరము చాలా అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. దీన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. సంతృప్తిగా మీరు జీవితాన్ని ఈ సంవత్సరము గడుపుతారు. ఈ 2026వ సంవత్సరంలో ముఖ్యంగా గురువు 3 రాశులలో సంచరిస్తున్నాడు. అంటే వ్యక్తిగతంగా మనం ఆలోచించినట్టయితే రాశిత్రయ సంచారము కొంత అనుకూలతను ఇస్తుంది. అయినప్పటికీ రాశిత్రయ సంచారం మూలకంగా కొన్ని ఇబ్బందులు కూడాను ఒక పక్కన ఉంటాయి. కనుక గురు భగవానుణ్ణి మీరు పూజించడము మంచిది. అంటే గురు భగవానుడు అనంటే సద్గురువులను సేవించండి. ఈ సంవత్సరము ధార్మిక ప్రచారం లోపల ఎవరైతే వాళ్ళ జీవితాన్ని మొత్తం కూడాను సమాజానికి, సంఘానికి, మనుష్యులకు అర్పణ చేస్తారో అలాంటి వాళ్లను మీరు సేవించడం మూలకంగా మీకు సత్ఫలితాలు కలుగుతాయి. అంతేకాకుండా తల్లిదండ్రులను మీరు సేవించండి. ఈ 2026వ సంవత్సరంలో ఎవరైతే తల్లిదండ్రులను సేవిస్తారో, ప్రతినిత్యం కూడాను వాళ్ళ యొక్క బాగోగులు తెలుసుకుంటూ, వాళ్ళ యొక్క యోగక్షేమాలను తెలుసుకుంటూ ఉంటారో వాళ్లకు ఆ గురు భగవానుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. కనుక అది చేయండి. అంతేకాకుండా కార్యాల లోపల మనకు ఆటంకము, విఘ్నాలు రాకుండా ఉండడానికి ప్రతినిత్యం కూడాను గణపతిని స్మరించండి. గణపతి దేవాలయానికి వెళ్ళండి. ఆ గణపతి మూలకంగా మీరు చేసేటువంటి పనుల లోపల ఆకస్మికమైనటువంటి ఆటంకాలు లేకుండా ఉంటాయి. కాబట్టి ఆ గణపతి యొక్క అనుగ్రహం మీకు బాగా కావాలి. ఇక మీరు ఉన్నటువంటి స్థితిని అలాగే ఉంచడానికి ఆ విష్ణువు యొక్క అనుకూలత, అనుగ్రహము మీకు కావాలి. కాబట్టి విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. శ్రీమన్నారాయణుణ్ణి మీరు కొలవండి ప్రతినిత్యం కూడాను. తప్పకుండా మీకు ఒక మంచి స్థితిని ఇస్తాడు ఈ సంవత్సరం మొత్తం కూడాను. అదేవిధంగా ఐశ్వర్య ప్రదాత అయినటువంటి ఆ శివుణ్ణి కూడాను మీరు అర్చించండి. ఈ సంవత్సరం మొత్తం కూడాను మీకు అందుబాటులో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళండి. అక్కడ శివుడికి అభిషేకం చేయడము, బిల్వార్చన చేయడము, పంచామృతములతో అభిషేకం చేయడం మూలకంగా ఆ శివుని యొక్క అనుగ్రహంతో మీకు ఐశ్వర్యము కలుగుతుంది. ఐశ్వర్యం అంటే సంతానం లేనటువంటి వాళ్లకు సంతానాన్ని ఇస్తాడు. ఏదైతే మీరు అభీష్ట కార్యసిద్ధి మీ మనసులో ఏదైతే పెట్టుకుని ఆ భగవంతుడి దేవాలయానికి వెళ్ళి భగవంతుణ్ణి కొలుస్తారో ఆ కోరికలను తీరుస్తాడు. కాబట్టి ఇవన్నీ కూడాను మీరు చెయ్యండి. గ్రహస్థితి ఒక రకంగా అనుకూలంగా ఉన్నా, ప్రతికూలంగా ఉన్నప్పటికీ ఆ పరిహారం రూపంలో మనం భగవంతుణ్ణి ప్రతినిత్యం కూడాను కొలిచినట్టయితే మీకు అన్ని విషయాలలో మంచి ఫలితాలను ఆ భగవంతుడు మీకు ప్రసాదిస్తాడు. మీరు భగవంతుణ్ణి నమ్మండి, దేవాలయానికి వెళ్ళండి, దేవుణ్ణి కొలవండి. తప్పకుండా మీకు మంచి ఫలితాలు ఈ 2026వ సంవత్సరంలో కలుగుతాయి.